యా మన హంగామా గురించి మాట్లాడడానికి కొంతమంది సెలబ్రిటీస్ రాబోతున్నారంట. ఐ హర్టెడ్ అబ్బా. అరే మనమే సెలబ్రిటీస్, మళ్ళీ మించిన సెలబ్రిటీస్ అవరబ్బా. నువ్వు అలా ఫీల్ అవుతున్నావా? అంత సీన్ లేదు. చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ లాఫింగ్ బ్రదర్స్ అలాంగ్ విత్ నెల్లూరు నీరజ. నమస్కారం. జంధ్యాల గారు చెప్పినట్లు నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. ఇక్కడ ఒక పేరా పెట్టానే రే సార్, ఇక్కడ ఒక పేరా పెట్టాను. ఏదే కామాలు పుల్ స్టాపులు పెట్టాలి కదా, కామాలు పుల్ స్టాపులు పెట్టిన ఏం చేస్తున్నారా? వచ్చారోలా? వచ్చున్నారు సార్. పిలుచుకురాపో. ఈ రోజు మన ప్రోగ్రామ్ కి సినీ స్టార్స్, ప్రముఖ వ్యక్తులు రామ్శేఖర్ మరియు కవిత విచ్చేస్తున్నారు. సాంగ్ ప్లే చేయండి నరేంద్ర గారు. నమస్కారం సార్. పీకే ఎవరా? నేనే సార్. ఏం పీకినారు ఇప్పుడు దాకా? సరే ఏమైనా ఉంటా కదా పీకేదానికి. నమస్కారం సార్. నాకు కాదు, కవితకి నమస్కారం పెట్ట. ఎందుకంటే నాలో సగమా కవిత. నమస్కారం మేడం. నమస్కారం. ఆయన అంతేనండి, నాకు గౌరవం వేయకపోతే కోప్పడతారు, అది సంగతి, కొడతారు కూడా. కొట్టమంటావా కవిత? కొట్టమంటావా? కవిత సబిత ఓకే. ఏమిరా బయట ఏటీఎంలనే మూసిదా ఉన్నవే, నీ ఏటీఎం తెరిచి పెట్టినావేమే? ఏటీఎం ఏంది? జిప్ప వేసుకరా, జిప్ప. సారీ సార్. హంగామా చూస్తుంటారు కదా, మా యాంకర్స్ గురించి చెప్పండి సార్. అసలు మీ హంగామాకి ప్లస్ ఈటీవీ ప్లస్. అదేంటి సార్ ఇప్పుడు ఈటీవీ ప్లస్ లో మా ప్రోగ్రామ్ వచ్చేది? ఎందుకంటే దాంట్లో మొత్తం ఎంటర్టైన్మెంట్ ఛానల్ కదా, బాగా ఉంటదా, బాగా చూస్తామా. సూపర్ గా చెప్పారు. ఏమడిగినావు? యాంకరా? ఎవరా యాంకరా? కౌశిక్. అబ్బా ఏమి యాంకరా? అదే సార్ ఇప్పుడు చీ అన్నారు అంటే గిల్లింది కదా. సూపర్ చెప్పారు సార్, వాళ్ళు చెప్పారు సార్. ఆ తర్వాత అమ్మాయి ఉండదు లేడీ యాంకరా, చెంబా బిందె. విందే చెంబుగా సార్, విందే విందే. ఏమిరా? ఏమి ఆడపిల్ల పేరు చెప్తే పైకి లేసే దువ్వుతా ఉండదు. మీకు అసలు విషయం తెలియలేదు, మన కౌశిక్ గారు ఆడవాళ్ళని బాగా గౌరవిస్తాడు. కౌశిక్ ముందు ఆడవాళ్ళని గౌరవిస్తాడా, తర్వాత గర్భం ఇస్తాడా? అంటే గర్భం కాదు, అదే గౌరవం. గౌరవం ఇస్తాడా? ఆయనకి తెలుగు మీద కొంచెం పట్టు తక్కువ, అందుకే కవిత పట్టుకొనే ఉంటది. సూపర్ గా చెప్పారు సార్. నేను ఎప్పుడు అంతే, మనకి ఊరికి పంచుల మీద పంచులు వస్తా ఉంటాయి. ఏమైనా సార్ తో మాట్లాడాలంటే చాలా జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడాలా. పోయే తూగం తెచ్చుకో. నేను మాట్లాడుతా ఉంటానా, చూసే మూల పెట్టుకో. పంచండి, అర్థమైంది. క్యాచ్ చేయండి. ఇప్పుడు దాకా మా హంగామాలు ఇట్లాంటి పంచి ఎవరు వేసినట్టే లేదు అసలు. ఈసారి సంచి ఒకటి తెచ్చుకో. అర్థమే సార్. సంచి తెచ్చుకో. దేనిక? పంచులు వేసుకోవడానికి. పంచులు వేస్తానా సార్? ఇప్పుడు మా హంగామా షో చూస్తున్నారు కదా, మా యాంకర్స్ గురించి చెప్పారు, మరి మా టీమ్ లీడర్స్ గురించి కూడా చెప్తే మీరు తెలుసుకున్నారు. ఏ టీమ్ చెప్తే కదా. లాఫింగ్ బ్రదర్స్ గురించి చెప్పండి. లాఫింగ్ బ్రదర్స్ పేరులోనే లాఫ్ ఉందా, ఏడుస్తా ఉంటాయి మహాల. అర్థమైంది. ఏమి చేస్తారా? ఏమి టైమింగ్ తెలుసా? పొడిగా ఉంటాడా, దొడ్డి కాళ్ళు వేసుకుని రమణారెడ్డి మాదిరి చేస్తాడా. ఇక బట్టతల వాడు ఉన్నాడు, ఏమి వాడి పేరు? సీను. అసలు పేరు కాదా? నిక్కు సీనియర్. మా పాప చెప్తాదే పేరు. ముంగేసా. అతని ముఖం చూస్తే నాకు వచ్చేస్తాది. ఏంటి సార్? నవ్వు. పాపకి అది కామెడీ అంటే భలే ఇష్టము. ఎందుకు సార్? ఎందుకంటే పాప ఎక్కువ డిస్కవరీ ఛానల్స్ వస్తుంది. ఆ టీములో పొట్టిగా నల్లగా లావుగా ఉంటది ఎవరు? ఏలూరు నీరజ. ఏలూరు నీరజ కాదు, నెల్లూరు నీరజ. ఏదో ఒక ఊరు నీరజ బాగా చేస్తది, కానీ పొట్టిగా నల్లగా ఉంటది. స్మైలింగ్ షరీఫ్ గురించి చెప్పండి సార్. లావుగా ఉంటాడు, తెల్లగా బొద్దుగా ఉంటాడు. సగస్త్రా ఏమిరా వాడు చేస్తాడా? స్కిట్ చేయమంటే మిమిక్రీ ఏదో చేస్తాడా?
అబ్బా అసలు స్కిట్ లో కూడా మిమిక్రీ చేయాలని వాడిని చూస్తే తెలిసినదే. సార్ మరి వీరబాబు ఎలా చేస్తారు సార్? వీరు బాబా వాడు ఏమి రాసేస్తాడో స్కిట్ చేయమంటే డాన్స్ చేస్తా ఉంటాడు. కానీ స్కిట్ లో కూడా డాన్స్ చేయవచ్చనే వాడే మొట్టమొదటితో చూపించాడు. ఆఖరిగా ఒక మెయిన్ టీమ్ లీడర్ ఉన్నారు సార్, ఎవరా? సూపర్ అండ్ సూపర్. అది విక్టరీ ఉదయ్ గురించి చెప్పండి. ఏమేరా ఎప్పుడు నిద్రపోతా ఉంటాడా? అసలు ఒక విషయం చెప్పాలి, ఆయన స్కిట్ అయిన దాకా నేను అన్నమే తినను. దేనికి సార్? అంటే ఎందుకంటే స్కిట్ అయిన తర్వాత తెలుస్తుంది అన్నం తినాలో తినకూడదు అని. అంటే అంత బాగా చేస్తాడు. స్కిట్ బాగుంటే కడుపు నిండిపోద్ది, అన్నం తినకుండా పడుకుంటా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ సార్ మీరు ఎప్పుడు నవ్వుతుంటారు ఎందుకని? అంటే నువ్వు చెప్పు కవిత. మా గురువు గారు రాఘవేంద్రరావు గారు సినిమా అండి ఇది. అదే అల్లరి ప్రియుడు. అప్పుడు హీరోయిన్ చూపించేదానికి పండ్లు వేస్తున్నారు. ఆయన ఎక్కడేస్తారో మీకు తెలుసులేండి. తెలుసు, బాగా చూస్తారు ఎదవలా. అప్పుడు నేను అడిగాను, గురువు గారు అమ్మాయిల్ని అందంగా చూపించడానికి మీరు పండ్లు వేస్తున్నారు, మరి ఈయన పరిస్థితి ఏమిటి అని అడిగాను. అప్పుడు ఈయన ఏం చెప్పాడో తెలుసా? ఆ పండ్లు కూడా నా మీద కూడా 2 లారీలు వేయమన్నా. అలా అప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా? అక్కర్లేదండి, మీ పళ్ళవాల్సి పెట్టి నవ్వితే చాలు, అదే అందం అని చెప్పారు. జోక్స్ చేస్తున్నానా? నవ్వుతా ఉండే రామశేఖర బాగా ఉంటది అన్నాడు. అంటే అప్పటి నుంచి మీరు బాగా నవ్వుతున్నారు అనమాట. నవ్వుతానే ఉంటానా, నవ్వే మగంకే ఆనందమా. అదే సార్ మిమ్మల్ని పళ్ళ డాక్టర్ అంటారు ఎందుకని? ఏమిరా అంటే పళ్ళు చూపిస్తే పళ్ళ డాక్టరా, ఏమి చూపిస్తే ఆ డాక్టరా? సార్ ఇంకో ప్రశ్న, అడిగా. మీరు హీరో ఎందుకు అయ్యారు సార్? ఏమిరా ఎవరా హీరో కాక? హీరో కాక ఏమో ఉంటావు, ట్రాక్టర్ డ్రైవర్ అవ్వమంటావా? పొరపాటు అయిపోయింది సార్, పొరపాటు అయిపోయింది. మీరు హీరో ఎలా అయ్యారు అని అడగబోయి ఎందుకు అయ్యారు అని అడిగాను సార్. ఏమిరా పేపర్ చూసి కూడా అడగలేవా? నేను 10 పేజీల స్క్రిప్ట్ ఒకేసారి చెప్పేస్తానా. చాలా బాగా చెప్పారు సార్. కానీ మీరు సినిమాలో ఎన్నో హీరో క్యారెక్టర్లు వేశారు, ఎక్కువగా పోలీస్ క్యారెక్టర్లే వేస్తారు ఎందుకని? కవిత చెప్తాది, ఎందుకంటే గిల్లింది నేను చెప్తానని. ఇప్పుడు ఆయన నిజ జీవితంలో పోలీస్ కాలేదు, యాక్టర్ అయ్యారు, డాక్టర్ అయ్యారు. ఆయనకి వీరత్వము సాహసం అంటే బాగా ఇష్టం, అందుకోసమే పోలీస్ క్యారెక్టర్లు చేస్తారు. కానీ దొంగ క్యారెక్టర్ చేయరు ఎందుకని? ఆయన దొంగ కాదని ఎవరు చెప్పారండి? ఆయన నా మనసు దోచారు కదా, మరి ఆయన దొంగే కదా. ఏమైనా మీరు చిలిపి దొంగ సార్. నేనే కాదా, కవిత కూడా నాకు మంచి. అవును, ఇండస్ట్రీలో ఒక పేరు ఉంది. ఏమదే? మీరు షూటింగ్ కి ఎందుకు ఆలస్యంగా వెళ్తారంట? ఎవరే చెప్పారా? షూటింగ్ ఆలస్యంగా ఎందుకు వస్తారా? ఇప్పుడు ఇది అడిగడానికే కదా మమ్మల్ని పిలిచింది నువ్వా? ప్రణామం ప్రణామం ప్రణామం, ప్రభాత సూర్యుడికి ప్రణామం. ఏమా లెట్స్ వెల్కమ్ టు హంగామా. నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో జుంకా మల్లే. అరే జంక్షన్ లో జంక్షన్ లో జంక్షన్ లో నువ్వేమన్నా హేమ అనుకున్నావా నవ్వడానికి? హేమ నాకంటే బాగా నవ్వుతుందా? ఒక్కసారి అలా చూడు, నవ్వు రాకపోయినా ఎంత బాగా నవ్వుతుందా. మీరు బాహుబలి 2 చూసారా? ఎక్కడండి, అంతమంది అభిమానుల సమక్షంలో అప్పుడప్పుడు పెద్ద పెద్ద విఐపీలు వస్తుంటారు. మొన్న హేమ గారు కూడా కలిసి చూశారంట. హేమ గారు పక్కన కూర్చొని బాహుబలి చూస్తుంటే చాలా బాగుంటుంది కదా. అయినా ఏమి ఆ ఈకలు ఆ పక్కపక్కలు? భూలోకంలో హంగామాన్ని కామెడీ షో చూస్తున్నాను ప్రభు. కానీ నీ ముఖ కవళికలు ఎందుకో వేరుగా ఉన్నవి. కామెడీతో పాటుగా ఆ విద్య అందచందాలను కూడా ఆస్వాదిస్తున్నాను అన్నమాట. కానీ ఆ పక్కన ఎవరు పిడక మొహం వేసుకొని కూర్చో ఉన్నారు. పైగా ఆమె కాళ్లపైన తబలా వాయించుతున్నాడు. అతని నామధేయము కౌశిక్ బాబు, పెద్ద తబలిస్టు. నిండు జాబిల్లికైనా ఉంది మచ్చ, నీకు లేనందుకేనే మెచ్చా. ఆవేశపడి అప్పుడే రాశారండి, ఇప్పుడు రాస్తే బాగుండేది మీకోసం. అప్పుడు నేను ఊహించుకున్నాను చిరంజీవి గారితో పాటు. డోంట్ వరీ.
ఏమండి వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే బాలీవుడ్ లో డ్రీమ్ గర్ల్ హేమ మాలిని గారు అయితే టాలీవుడ్ లో మా అందరి డ్రీమ్ గర్ల్ మీరండి.